మీకు ఒక విషయం తెలుసా అన్నాడు. ఏమిటండి అన్న. తెలియదండి చెప్పండి అంటే, ఈ రమణ ఈ బాబు నీ ఫ్యాన్స్ అయ్యా అన్నాడు. అబ్బో పెద్ద విషయం. పద్మశ్రీ వచ్చినంత లెవెల్ వచ్చేసి కళ్ళం నీళ్ళు వచ్చి అదే బాబు గారు బదులు మీద రమణ గారు అట్ట చేసి వరి అవ్వకండి టెన్షన్ పడక. అంతకంటే ఇంక సర్టిఫికెట్ ఇంక చాలా పెద్దది కదా. అంతేనండి. అదే ఆ టైం వస్తే భగవంతుడు అదే అలా అనిపిస్తాడు అందరితో. ఆమె పోయిందంటే అప్పుడు అవును చూడకూడదు. ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు చెప్పి ఇప్పుడు అంతకుముందు మీకంటే ముందు మన సిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళంతా ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా సార్. వాళ్ళ ప్రభావం కానీ వాళ్ళ యొక్క ఇది కానీ మీ పైన ఏమైనా ఉందా? మీ ఎలా అలా ఏం లేదండి. ఇన్స్పిరేషన్ కానీ మీరు చూస్తున్నారు కదా. అవును మీరే. అందుకే ప్రారంభంలోనే అన్నా నేను కోట శ్రీనివాసరావు గారు ఇది కూడా కోట శ్రీనివాసరావు గారు అన్నారు. మీరు మీ పైన ఎవరి ప్రభావం ఉండదు. కరెక్ట్. అది తర్వాత బాపు గారు రమణ గారు ఇద్దరు మీ అభిమానులు అనే మాట అది తలుచుకుంటే అందులో వాళ్ళు ఒకరిని పొగిడే మనుషులు కూడా కాదు. వాళ్ళు చాలా స్వాభిమానం ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు, ఊరికే మాట జారే వ్యక్తులు కూడా కాదు. మీరు అనగానే తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్నలో మీకు ఎన్టీఆర్ నుంచి మండలాధీశుడు సినిమా అనేది అదొక ఎపిసోడ్. ఇప్పుడు సాహసం అంటాం కదా మామూలుగా. కృష్ణ అనగానే డాషింగ్ హీరో అంటారు, సాహసానికి మరో పేరు అంటారు. అది కరెక్టే. కానీ మీరు కూడా ఎన్టీఆర్ అంత ప్రభంజనంగా ఉన్న సమయంలో మీరు మండలాధీశుడి పాత్ర వేయటం అనేది అది సాహసమే కదా యాక్చువల్గా. సాహసం ఏముందండి. అప్పుడు బ్యాంకు వస్తావు మానేస్తావు అని ఉత్తరాలు రావడం. మరి ఇదేమో లైవ్ క్యారెక్టర్. మహాత్మా గాంధీ వ్యాక్సినేషన్ ఎవరు చెప్పుకుంటాడు? బోల్డ్ మంది వేశారు. లైవ్ క్యారెక్టర్ బతుకున్నాడు ముఖ్యమంత్రి. సరే వేద్దాం, సక్సెస్ అయితే ఓకే, లేదా మన బ్యాంక్ వాళ్ళు ఎట్లా పిలుస్తున్నా వెనక్కి వెళ్ళిపోదామని ఆ ధైర్యంతో చేశాను. అంతేగాని వేరే కాదు. అదే దానికంటే ముందు నా పిలిపే ప్రభంజనమే ఏదో సినిమాలో కొంచెం అది దీనికి ముందుది. అది ఆ తర్వాత ఎన్టీఆర్ని కలిశారా సార్ మీరు ఈ సినిమా అయిన తర్వాత? క్షణం ఎంత అయిందండి. అది ఒక ఎపిసోడ్. ఏదైనా ఫైనల్గా అది సుఖాంతమే అయింది. తర్వాత మీరు ఉన్నట్టు మాట్లాడతారు, ముక్కుసూటిగా ఉంటారు, ఏదైనా పెట్టినా తిట్టినా ఓపెన్గా ఉంటారు. అది నాకు కూడా ఇప్పుడు అనుభవం అయింది. అది అలా ఉంచితే మీరు ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకి పనికిరారు కదా. మీరు ఎందుకు ఎమ్మెల్యేగా నిల్చున్నారు సార్ విజయవాడ నుంచి? నాకు వాజ్పేయి గారు అంటే మహాప్రాణం. అప్పుడు ఏదో నుంచున్నాను ఆయన మీద గౌరవంతో. తర్వాత మీ ఊరు కంకిపాడు కదా, ఆ ప్రాంతానికి మీరు ఏమన్నా మన ఊరు ఇక్కడ తిరిగా మీ ప్రాంతాల్లో ఉన్నాం కదా, ఏదైనా గుర్తులుగా ఏదైనా చేశారా సార్ మీ ఊరికి? ఏమన్నా ఇంత ఎదిగారు కదా మీరు. ఇప్పుడు కదండి నాకు అంత డబ్బులు ఎక్కడున్నాయి. అదే ఇప్పుడు అంటే చాలామంది బోళ్ళు రెమ్యూనరేషన్ కూడా చాలా తేడా ఉంది. ఏదో ఉన్నది ఏదో జాగ్రత్త పడి ఆ కాస్త నాకు మా నాన్నగారు ఒక సైట్ ఇచ్చారు. దాని చుట్టూ ఉన్నది ఏదో వాళ్ళు అమ్ముతున్నానంటే అది తీసుకుని ఒక 58 సెంట్లు స్థలం చేశాను. అబ్బో. చేసి దాన్ని శుభ్రంగా కాంపౌండ్ అది కట్టించి. సో కంకిపాడులో నాన్నగారు ఇచ్చిన మీరు చిన్నప్పుడు ఉన్న స్థలాన్ని అలా మా నాన్నగారి బోర్డే ఉంటుంది. కాపాడటమే కాకుండా దాన్ని ఇంకా పెంచి నాన్నగారి ఏదో అవకాశం. అది ఏదైనా కానీ అది గొప్ప విషయమే కదా. నేను ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా ఇందాక ప్రారంభాలు అన్నారు, మనకి అవకాశాలు వచ్చి మనం ఎదిగే సమయంలో మనం చాలా ఒదిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే గాల్లో కొట్టుకుపోతాం. ఎంత ప్రతిభ ఉన్నా కానీ గర్వము క్రమశిక్షణ తప్పితే కొట్టుకుపోతాము. చాలామంది ఉదాహరణ అంటూ మీలో ఆర్థిక క్రమశిక్షణ కూడా మీరు అది అలవాటు చేసుకున్నదే కదా సార్. ఆర్థికమైన క్రమశిక్షణ కూడా పర్లేదండి. అంటే క్రమశిక్షణ డిసిప్లిన్ అంటున్నా. దాదాపు పాడైపోయాడు. అదే మనదే ఉందండి. ఎవరికైనా ఆర్టిస్ట్కి సంపాదించేవాడు మనం ఏం చేస్తాం, తీసుకొస్తాం, అక్కడ పడేస్తాం. దాన్ని జాగ్రత్త వాడుకోవడం పిల్లల మీద ఉంటుంది. వాళ్ళు జాగ్రత్త పడ్డారు, జాగ్రత్తగా ఉన్నారు, మంచి పిల్లలు కాబట్టి ఏమాత్రం ఉండగలిగాను. భగవంతుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప జీవితం అండి. ఎవరికి వస్తుంది? అందరికీ రాదు. చూడండి, ఈ రోజు కూడా చేయట్టు పెట్టాల్సిన పని లేదు. అవకాశం ఉంటే ఇలాంటివే ఆ జీవితం ఎవరికి వస్తుంది? అది ఒక చేయాల్సిన అవసరం లేకుండా వింటే పెట్టే. సో ఆ కృతజ్ఞత మీరు దైవం పట్ల పెట్టుకుంటారా ఈ జీవితంకి వచ్చినందుకు? అంతేనండి. ఆయన ప్రాప్తం ఆయన ఇచ్చిందే. మన శ్రమ ఇవన్నీ మామూలేనండి. అదే ఛాన్సులు వచ్చినప్పుడు కష్టపడతారు ఎవడైనా. ఆ పట్టణంలో కొంతమందికి తేడా ఉంటుంది. స్వార్థంతో పడేది, లేకపోతే తెలియక సిన్సియర్గా చేసేది. ఏదో నచ్చింది భగవంతుడు ఇచ్చాడు. అంటే మీరు మీ మానసికంగా ఇప్పుడు మీరు జ్ఞాపకశక్తి 80 ఏళ్ళు దాటినా కానీ జ్ఞాపకశక్తి అలాగే ఉంది. తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమరు అలాగే ఉంది. బాగా ఆచితూచి స్ఫుటంగా మాట్లాడుతున్నారు. వీటన్నిటి పట్ల కూడా మీ దైవభక్తి ఒక ఆధ్యాత్మిక ఇది మీకు ఉపయోగపడింది అంటారు మీ మెంటల్ హెల్త్కి? ఏదైనా ఒక మనిషి బాగుపడటానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఫలాంది అని చెప్పలేను. అంత సర్వేశ్వరుడే. మీరు ప్రారంభంలో కూడా ఆంజనేయ స్వామిని తలుచుకున్నారు కదా సార్. అది మీ ఇష్టదైవం అంటే ఎవరు చెప్పాలి సార్?
మీ ఇష్ట దైవం ఆ వెంకటేశ్వర స్వామి అండి. అదే. ఆ శివుడిని ఆంజనేయ స్వామిని అందరినీ పూజిస్తాను. కాతేశ్వరం వెంకటేశ్వర స్వామి. మీ పేరు శ్రీనివాసరావు గారు అయినప్పటికీ కూడా, మీ పేరులో శ్రీనివాసరావు అని ఉన్నప్పటికీ కూడా ఇంటికి శ్రీనివాసం అని పెట్టారు పేరు. అవునండి. అది అంత మంచి మాట కదా అది, శ్రీనివాసం అనేది. అది కూడా మీలోని వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి. తర్వాత మన తెలుగు సినిమా అనేది మాయాబజార్ కానీ ఇలా అద్భుతమైన సినిమాలు తీసి ఒక చరిత్ర, కేవీ రెడ్డి గారు మహా దర్శకులు, గొప్ప నటులు, గొప్ప ఘంటసాల వంటి గొప్ప వైభవం, ఒక చరిత్ర ఉన్నది మన తెలుగు సినిమా రంగం. ఈ తెలుగు సినిమా రంగం యొక్క దాని యొక్క వైభవం, కీర్తి 10 కాలాల పాటు బాగుండాలంటే ఏం చేయాలి సార్ మీరు ఇచ్చే సలహా? ఎవరేం చేయక్కర్లేదండి.